ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం అంటే కొంచెం బలహీనంగా అని చెప్తాను, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి, అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, వృషభ రాశి వారికి మరి నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా నాన్న. సో వీళ్ళకి అనుకూలత అనేది ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఒకే ఒక యోగం, అదృష్టం ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి కాస్తంత చాలా రోజుల నుంచి వీళ్ళకి ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతోటి, తర్వాత ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ మాసంలో వీళ్ళకి కాస్త అనుకూలత కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాము, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తోడుగా ఉండడము, ఏ పనైనా సాధించడానికి మేము ఉన్నాం అని చెప్పి ధైర్యం ఇవ్వడము, ఇవన్నీ కాస్తంత వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే శుభవార్త కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే ఒక యూనిటీతో ఉన్నాం అనుకో అది బలం కదా మనకి. సో మనకున్న బలం ఏంటంటే మన కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడైతే మనతో ఉంది అని చెప్తారో అప్పుడు ఇంకా బలంగా అనిపిస్తుంది. ఆ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో. ఎవరితో అయినా ఏ విషయం అయినా సరే పెద్దగా పట్టించుకోరు. అంటే ఆఫీసులో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఏమైనా నష్టాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇంట్లో వాళ్ళు ఏదైనా మాట్లాడకపోయినా, ఇంట్లో వాళ్ళు సరిగా వీళ్ళతో పలకరించకపోయినా, బంధువులు ఎవరైనా పట్టించుకోకపోయినా వీళ్ళు కాస్తంత బాధపడుతూనే ఉంటారు మనసులో. బయటికి చెప్పరు కానీ మనసులో మాత్రం చాలా మాత్రం పడుతుంటారు. ఆ విధమైన బాధ అనేది తీరిపోతుంది వీళ్ళకి. అందువల్ల చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగానే ఉంటారు వృషభ రాశి వాళ్ళు. అయితే మనం వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది అని అనుకుంటే ఉద్యోగస్తులకు మాత్రం కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తోటి ఉద్యోగులతో కాస్త గొడవలు రావడం, కొంచెం డిస్టర్బెన్సెస్ పెట్టుకోవడం, వాళ్ళు ఏవి చెప్పినా సరే మీరే చేశారని మన మీద నిందలు వేయడం అనేది కాస్త జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి. మిగతా వాళ్ళకి అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంత ఎప్పటి నుంచి లోన్లు ప్రయత్నం చేసే వాళ్ళకి లోన్లు రావడం, ఆ డబ్బులు చేతికి అందడం, వ్యాపారం ప్రారంభం చేయడం, అది అనుకూలంగా మారడం, అన్ని విధాలుగా బాగుంది. సో కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. ఆల్రెడీ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మాత్రం కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. వస్తా ఉన్న డబ్బులు వస్తున్నాయి అని చెప్పడం, ఇవ్వకపోవడం, టైంకి ఆ డబ్బులు రాకపోవడం, ఇస్తా అన్న మాట తప్పడం, వీళ్ళకి ఇస్తే కదా వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు వీళ్ళకి ఇవ్వకపోవడం, వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం, కాస్త ఆలస్యం, ఆటంకాలు కాస్త జరుగుతున్నాయి. సో రవి కుజులు వీళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు మరి? కుజుడు వీళ్ళకి విధంగా చెప్పాలంటే మంచి ఫలితాలు. ఎందుకంటే కొంచెం కుటుంబం, మేము ఉన్నాం, అన్నదమ్ములు అక్కచెళ్ళు అందరూ కలిసి ఆయన అనుకూలంగా వాళ్ళు మేము తోడున్నాం, మీకు నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పడానికి వచ్చు, అనుకూలంగా ఉంది. కానీ 6వ స్థానంలో రవి కాస్త ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాశాధిపతి ఆయన వెళ్ళి వృశ్చిక రాశిలో బుధుడితో కలిసి ఉన్నారు. వృషభ రాశికి ఎవరైతే అధిపతి శుక్రుడు ఉన్నాడో ఆయన వృశ్చిక రాశిలో బుధుడితో కలిసి ఉన్నారు. దానివల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బంది. 6వ స్థానంలో
తర్వాత రవి తులారాశిలో నీచస్థితి, అంటే కాస్త బలహీనంగా ఉంటాడు. బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మందికి తెలియకుండా ఒక మాయ, అదేదో క్యాన్సర్ లాంటివి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు వస్తాయి కదా, ఏదో ఒకటి చెప్తున్నారు. అలాంటి భయాన్ని, ఆందోళన కలిగిస్తారు తప్ప నిజంగా జరగదు. అలాగే అలాంటి సమస్య రాదు. కాకపోతే కాస్తంత ఆ భయం, ఆందోళన మన మీద ఎక్కువగా ప్రభావం కనిపించి ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అనారోగ్య సమస్య ఎవరైతే బాధపడుతున్నారో, అనారోగ్య ప్రాబ్లం ఏదైతే ఉందనుకుంటున్నారో వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఒక్క కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పటి వరకు కర్కాటకంలో ఉంటాడు? అంటే ఇబ్బందిని కలిగిస్తున్నాడు కాబట్టి నీచంలో ఎప్పటి వరకు ఉంటాడు? అంటే కర్కాటక రాశిలో కుజుడు ఒక్కడే ఇబ్బంది పడితే సరిపోదు. కర్కాటకంలో ఆయన చాలా రోజులు ఉంటారు అన్న. ఈ మాసం కదా, వచ్చే మాసం కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రవి భగవాన్ కూడా తులలో నిజస్థితిలో ఉన్నారు. శుక్రుడు కూడా వృచ్చికంలో అంత అనుకూలమైనది కాదు, రకమైన ఇబ్బంది. సో ఎప్పుడైతే ఈ శుక్రుడు వృచ్చికంలో ఉండడం, తర్వాత 7వ తారీఖు నుంచి, నవంబర్ 7 నుంచి శుక్రుడు ధనస్సులోకి వెళ్తారో కాస్త వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. అయితే వృషభ రాశికి ఇప్పుడు ఏంటి, గురువు అక్కడ ఉన్నా సరే వ్యయ స్థానం కింద లెక్క గురువు. ఎందుకంటే ఉన్నాడు కదా రాశిలో ఉన్న అది గురువు వ్యయ స్థానం కింద లెక్క. అంటే గురువు ఒకరించి ఉన్నారు కనుక దీన్ని వ్యయ స్థానాన్ని ఫలితం ఇస్తారు. సో వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్య కొంచెం ఎక్కువగా ఉండదు అనిపిస్తుంది. ఇది అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాసంలో కాస్త ఇబ్బంది, అది కాస్త ఇంకా భయపెట్టడము, తిరగడము చుట్టూ. మిగతా విద్యార్థులకి, విద్యారంగంలో ఉండే వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంది. మరి ఈ గ్రహాల అనుకూలత కోసం ఏం చేయాలి? ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటారు? ఈ మాసంలో వీళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బంది కాస్తంత ఉంది కనుక, అనారోగ్య సమస్య ఉంది కనుక లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థన చేయడం, ప్రతి మంగళవారం స్వామివారి గుడికి వెళ్ళడం, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ దీపారాధన చేయడం. ఎందుకంటే కార్తీక మాసం దీపాలు ఎక్కడ ప్రతి గుడిలో వెలిగిస్తాం. గుడి కనిపిస్తే దీపం వెలిగిస్తూ ఉంటాం. అందుకని చక్కగా లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఈ మాసంలో అవకాశం ఉంది కనుక లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, చక్కగా అక్కడ దీపాలు వెలిగించుకుని రావడం. ఈ విధంగా చేసుకుంటూ వస్తే వీళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా బయటపడతారు. అనారోగ్య సమస్యలు అనేది రాకుండా బాగుంటుంది. ఎందుకంటే అనారోగ్య సమస్య అనేది కాస్తంత ఉంటే దాన్ని ఎక్కువగా చేసి చూపిస్తారు కనుక అలాంటి భయం, ఆందోళన మనకు రాకుండా ఉండడానికి ఈ లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన చేయడం, పూజ చేయడం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మ, వృషభ రాశి వారికి నవంబర్ మాసంలోని నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.